హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుల్లగాలి పులుసు చేస్తున్నాం. దానికేమో గంటి గంజి 2 రోజులు పుల్లబెట్టింది ఉండాలి. ఇది వాము, పచ్చి పసుపు. ఇది మాకు పండుతుంది. దాన్ని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత వాములో పసుపు, పచ్చి పసుపు, అల్లం ముక్కలు వేసుకోవాలి. వాటిని రుబ్బాలి. అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి పొయ్యి మీద పెట్టుకున్న గంజిలో అవి వేసి మరగపెట్టాలి. బాగా తలతల్లాడిన తర్వాత బియ్యము నూకలు ఉంటాయి, వాటిని నీట్గా కడిగి అందులో వేసుకోవాలి. ఇలా తలతల మరిగిన తర్వాత బియ్యం కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. మాకు నూకలు ఉంటాయి, అందుకని మేము నూకలు వేసుకుంటున్నాము. ఇవి ఇలా మరిగిన తర్వాత బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపుకి మనం వాము, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఇలా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత పుల్లగాలి పులుసు తయారైపోతుంది. మేము చెప్పాను కదా గంజి అని, అది గంటి గంజి పులుస్తుంది 2 రోజులు.